ఇప్పుడు అందరూ కామాఖ్యకి వెళ్తున్నారండి. ఇప్పుడు డైలీ ఫ్లైట్ అయింది ఇప్పుడు మన అవునండి. తెలంగాణ నుంచి. అవును 100% కాదంటలేనండి. అక్కడే ఇంత భయంకర పరిస్థితి ఏం కాదండి. ఓకే. చక్కగా వెళ్తారు, లోపలికి వెళ్తారు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ₹500 టికెట్ కొంటే లోపలికి వెళ్తే దర్శనం అవుతుంది. ఒక 4 గంటలు లైన్ ఉంటుంది. చక్కగా వెళ్తారు. వీఐపీ అనేది ఉండదు. అంటే ఓకే. మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అదేలే. వెళ్తే సెపరేట్గా ఒకసారి వెళ్ళిపోతాం అవును. అనుకోండి. బట్ చక్కగా దర్శనం అవి చేయిస్తారు. చేసుకుని లోపల ఏంటంటే చిన్న లఘు పూజలు ఇవే చేస్తారు. అక్కడితో అయిపోతుంది. అక్కడ ఉన్న ఆచార ప్రకారం ఏంటంటే పంచబలులు అనేసరికి ఒక మీరొక చెరుకు గడ్డ ఇస్తారండి. ఇంకొకటి కుష్మాండం ఇస్తారు. మూడోది పావురం ఇస్తారు. నాలుగోది మేక ఇస్తారు. 5 దున్నపోతు ఇస్తారు. అవును. ఈ 5 రకాల బలులు చేస్తారు వాళ్ళు. అవును. అది దాని మీద ఇంట్రెస్ట్ ఉండి అలా చేస్తేనే కానీ ఫలితం రానన్న వాళ్ళు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు వాటిని చేస్తారండి. ఓకే. అది ఓన్లీ ఆ పద్ధతికి, ఆ అస్సాంకి, ఆ స్టేట్‌కి, అక్కడున్న ఆచారానికి సంబంధమైన విషయం అండి. అచ్చా! అదేలే. ఓకే. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. నువ్వు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ పద్ధతులు పెరిగి నేను ఎక్కడికెళ్ళి అది చేసేస్తే నాకు అయిపోతుందంటే మరి ఇదే పంచబలం మన రాష్ట్రంలో కూడా ఉందాక. హ్మ్. అంటే దాని మీద నమ్మకం కలిగి, ఆ కరెక్ట్. శక్తి మీద నమ్మకం కలిగి రైట్. నేను అలా చేస్తే అవుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళి చేసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. హ్మ్. ఓకే. అదేలేండి. అంతే తప్ప వాళ్ళు చేసుకుంటారు. అక్కడున్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారండి. అదేలేండి. మీరు వాళ్ళు చేసేదేం లేదు. వాళ్ళే వాళ్ళే చేస్తారు. చేస్తారు. వాళ్ళే రైట్. చేస్తారు. రైట్. వాళ్ళతో చేయించుకున్నట్టు కరెక్ట్. ఉందన్నమాట. కరెక్ట్. ఇంకోటి ఈ శత్రువుల నోరు నొక్కడానికి, శత్రువుల సంహారం చేయడానికి అంటే సంహారం అంటే శత్రువులు లేకుండా చేసుకోవడానికి ఆ! కామాఖ్య సింధూరం అని ఏమైనా ఉంటుందండి అది? అలాగేం ఉండదండి. ఆ! మనం ఎప్పుడైనా మన శరీరంలో కొన్ని శత్రువులు ఉంటారండి. ఓహ్! విచిత్రంగా చెప్తున్నాను అనుకోకండి. అదేలేండి. శరీరంలో మన శత్రువు మనసు, ఆలోచన, వ్యవహారం అన్నీ మన శత్రువులు ఉన్నారండి. హ్మ్. మన శరీరమే ఒక ప్రకృతి స్వరూపం. రైట్. ప్రకృతిలో ఏంటంటే ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. ఓకే. నవగ్రహాలు ఎక్కడైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో ఉన్నాయండి. 12 రాసులు ఏవైతే మనం మాట్లాడుకుంటే అవన్నీ మన శరీరంలో అచ్చా! ఉన్నాయండి. ఓకే. 27 నక్షత్రాలు పైనుండి కింద వరకు ఉన్నాయండి. ఓకే. ఏది ఎక్కడున్నా మీకు ఇంకోసారి ఎపిసోడ్‌లో మీకు చెప్తాను ఇవన్నీ. హ్మ్. హ్మ్. ఓకే హ్మ్. ఉన్నాయి. అంటే అన్నీ మన శరీరంలో ఉన్నవే. నువ్వు శత్రువుని నాశించడం చేసేటప్పుడు నీకు ఈ శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? లాజికల్‌గా ఆలోచించండి. రైట్. ఇప్పుడు మీరు నా శత్రువు అండి. మీరు అవును. నాకేదో చేశారు. నాకు ఎక్కడో బాధ అనిపించింది. ఇప్పుడు నాకు ఇక్కడ గుండెకాయ దగ్గర బాధేస్తుందండి. గుండెకాయ అంటే ఏది? శరీరంలో నుంచి చూస్తే సింహరాశి. సింహరాశి. ఓకే. సింహం అంటే గుండెకాయ అంటాం. అలాగే మనం మిథునం అంటే భుజాలు అంటాం. ఓకే. మేషం, వృషభం, మిథునం. కర్కాటకం, ఆ! సింహం. ఓకే. కన్య, తుల నాభి భాగం. ఆ! వృశ్చికం కింద భాగం. అలాగే ధనస్సు, మకరం, కుంభం, మీనం పాదాలు. ఇలా అచ్చా! వరుసగా పైనుండి కింద వరకు ఉన్నాయి. ఇది శాస్త్రంలో చెప్పిన విషయమే. అవునా? ఇప్పుడు ఓకే. మీకు ఇక్కడెక్కడో నొప్పొచ్చింది, బాధపడుతున్నారు. ఒరేయ్! ఈ బాధ కారణం డబ్బుల కారణం వాడెవడో అనుకుంటే ముందు ఇక్కడ బాధను తగ్గించుకోవాలి కదా! అవును. ఇది తగ్గించుకోవాలంటే ఇక్కడ ఈ రాశి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా బిడ్డకి జరిగింది అనుకున్నా. ఏదో ఇబ్బంది అవుతుంది. అవును. ఆడెవడో ఏదో మాయ చేశాడు, ఇంకేదో మంత్రం చేశాడు, ఒక మ్యాజిక్ చేశాడు, లేకపోతే ఏదో తంత్రం చేయిస్తాడు నాకు కడుపు నొప్పి తగ్గట్లేదు అన్నా. నీ కడుపు భాగం నాభి భాగం అంటే ఏది ఇక్కడ? తుల. అవును. అంటే మన పైన లెక్కేసుకుని తుల. అవును. అంటే ఈ తులారాశిలో ఏదో పాపగ్రహం కూర్చుంది. దాన్ని శుద్ధి చేసుకో. దానికి ఏం చేయాలో చేసుకో నువ్వు. అంతేగాని వాడి మీద పడి చావకలే. హ్మ్. తప్పుగా అనుకోకండి. కరెక్ట్. కరెక్ట్ ఇప్పుడు అండి. నీ అవును. శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం చేయగలుగుతాం. మనం చేసుకోవాలి. అవును. జ్యోతిష్ అంటే మనం చెప్పాలంటే మెడికల్ అస్ట్రాలజీ ప్రకారము, జ్యోతిర్వైజ్ ప్రకారము నీకు ఎక్కడ రోగం ఎందుకు వస్తుందో నేను చెప్పగలుగుతాను. ఓకే. ఆ రోగాన్ని కరెక్ట్ చేసుకో. వాడి మీద పడ్డ ఎందుకు? వాడెవడో చేశాడు అనుకోవడం ఎందుకు? ఓకే. వాడెవడో చేయడం కాదండి. మన శరీరంలోని 12 రాసుల్లోని గ్రహాలు మారినప్పుడు కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెన్స్ ప్లానెట్స్. ఒక కుజుడు, శని కలిస్తే గ్రహ యుద్ధం జరుగుతుంది. అవును. అలాగా కొన్ని కాంబినేషన్లో కొన్ని యుద్ధాలు జరుగుతాయి. అవి 2 కలిసి ఒక రాశిలో ఉన్నాయనుకోండి. ఆ రాశి మనది ఏ భాగం అయితే ఆ భాగంలోని మనకి ఇబ్బంది కలుగుతుంది. ఓకే. మన లగ్నాది ఎన్నో భావం అయితే ఆ భావంలో ఇబ్బంది కలుగుతుంది. ఓకే. ఇవన్నీ శాస్త్రంలో కనబడతాయండి. ఈ నొప్పి నీ జాతకంలో నీ వలన జరిగింది నీకు. హ్మ్. సహజంగా నీకు జరిగిందండి. అవును. ఎందుకంటే మీరు సింపుల్ లాజిక్‌ని ఇంత చెప్పినప్పుడు 9 గ్రహాల మన దగ్గర ఉన్నప్పుడు 10వ గ్రహం బయట నుండి వచ్చి యుద్ధం చేస్తా అంటే 9 గ్రహాలు ఒప్పుకుంటాయండి? మీకంటే ఒప్పుకోకూడదు. ఒకసారి అవును. ఒప్పుకోకూడదు కదా! లెక్క ప్రకారం. అయితే 9 గ్రహాలు వీళ్ళు ఇంటర్నల్‌గా కొట్టుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? మన ఇంట్లో కొట్టేసుకుంటాం. అవును. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరం అవును. కొట్టేసుకుంటాం. అవును. బయట వాడు వస్తే ఏం చేస్తామండి మనం? అందరూ ఒకటవుతారు. అందరూ ఒకటి మీరు ఒప్పుకుంటారు మీరు ఇది? మరి బ్రహ్మాండం. మన లోపల 9 గ్రహాలు కొట్టుకుంటాయి. కొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక రోగం వస్తుంటది. అవును. ఈ రోగం వచ్చింది బయట వాడు ఎవడో చేసాడు రోగం వచ్చింది అని అనుకుంటున్నారు. హ్మ్. ఎవరు కొట్టుకుంటారో తెలుసుకోండి అస్ట్రాలజికల్‌గా. అచ్చా! ఆ కొట్టుకున్న ఆ గ్రహ యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఏ భాగంలో జరుగుతుంది? అది తెలుసుకోవడం ప్రయత్నించండి అస్ట్రాలజీని కనుక్కొని. ఓకే. దానికి సరైన అస్ట్రాలజీ కావాలి. అంటే మనలాంటి వాళ్ళు కావాలి. కావాలి. కరెక్ట్. అంటే నిజం. నిజమే నిజం. చెప్పాలంటే నిజం అండి. అవును. నేనేం క్యాన్వాస్ చేసుకోవట్లేదు. లేదు, లేదు. కొంచెం అయ్యో! శాస్త్రం తెలిసిన వాళ్ళు కావాలి. ఆ. జగమెరిగిన బ్రాహ్మణికి జంధ్యమేళ అన్నట్టు ఇంకా మీ లేదండి. క్యాన్వాసింగ్ నేను చెప్పి ఎందుకు? ఇప్పటికీ 10% చదువుకున్నాను. చదువుకుందంతా చదివి అదే చెప్తాను. ఇంకోటి చెప్పను నేను. సో అద్భుతం. ఇప్పుడు ఇక్కడ అద్భుతం. రోగం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఈ రోగాల కరెక్షన్ చేయాలి. కరెక్ట్. అప్పుడు జ్యోతిష్యుడికి నాయన ఈ నొప్పిగా ఉంది నాకు ఈ మెడికల్ అస్ట్రాలజీ ఇక్కడ రోగం తగ్గట్లే. ఎంతకాలమైనా తగ్గట్లేదు. అవును.
ఏం చేయాలో అర్థం కావట్లేదు, దాన్ని ఏం చేయాలో చెప్పు అంటే అప్పుడు మనం చూసి ఈ గ్రహాలు అక్కడ కూర్చున్నాయి, ఒక్కొక్క గ్రహం 45 రోజులు ఉంటాయి, ఒక్కొక్క గ్రహం 4 రోజులు ఉంటాయి. ఈ నెల రోజులు 45 రోజుల గ్రహాలు 45 రోజుల్లోనే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండేది ప్రాబ్లం. అచ్చా. అవి మళ్ళీ విడిపోతే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓహో. ఇంత లాజిక్ ఉందండి ఇందులోని. శాస్త్రం ఏం చెప్తున్నానంటే సునాయాసంగా ఎలా బతకాలని చెప్తున్నాండి. నీకు కష్టం ఈ టైంలో వస్తుంది, నీకు తెలియగానే చేస్తాం, మనం ఎలా బతకాలి మనం చెప్తుంది. ఈ టైంలో ఇవి చేసుకునైనా బాగుంటుంది చెప్తాను. మేము కూడా వారఫలాలు అవే చెప్తామండి. ఈ వారం మేషరాశి వారికి జరుగుతుంది, దీనికి ఈ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి, లేదా శివ అభిషేకం చేసుకోండి, ఇలా మేము చెప్తాం. ఎందుకు చెప్తామంటే నాకు తెలుసు ఏ ప్రాబ్లం వస్తుందో. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడు, అంటే నేను అందరినీ ఏమన్నా చెప్పడం వల్ల ఏమైపోతుందంటే ఇవన్నీ అందరూ చెప్పేదిగా. కరెక్ట్. అంటే గురుజీ ఇప్పుడు ఇలా చెప్పేదాన్ని గోచారం అంటారా, మరి గ్రహచారం వేరు? గోచారం అండి చెప్పేది. ఇప్పుడు 2 కథలండి ఇలా. జాతకం చెప్పే 2 విధాలు, ఒకటి గ్రహచారం, ఒక గోచారం. గ్రహచారంలో పుట్టగానే కొన్ని గ్రహాలు ఉంటాయి. అవును. ఓ లగ్నము, ఓ టైం ఉంటుంది. అవును. లగ్నము, రాశి ఉంటుంది. సో దాన్ని బట్టి లగ్నం ప్రకారం దశలు, అంతర్దశలు అవన్నీ తయారవుతుంటాయి. చూసుకోవాలి, అది చూసుకుని పోతాం. గ్రహచారం ఏం చేస్తుంది, ఒక స్థాయికి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, ఇలా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, వీళ్ళ జాతకాలు మనం ముందుగా చెప్పాం సీఎం అవుతారు. ఎప్పుడైతే జైలు నుండి ఏ రోజు బయటకు వస్తే అది కూడా మనం చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పాం 30వ తారీఖు నాడు బయటకు వస్తారని చెప్పాం. అలా ప్రపంచం సృష్టిస్తారని మనం ఎన్నో యూట్యూబ్లో చెప్పాం. ఫైన్ బాగుంది. ఆ టైంకి వస్తారని ఎలా చెప్పామంటే కొన్ని గ్రహాలు విడిపోతున్నాయి ఆ టైంలోని. విడిపోయినప్పుడు ఈ బంధంలో ఆయన కూడా విడిపోతారని దృష్టిలో పెట్టి మనం చెప్పాం, లాజికల్గా చెప్పాం. అది అలా జరిగింది, విడిపోవడం జరిగిపోయింది. ఇదేంటవుతుందంటే గ్రహచారం అయినప్పుడు అంటే గోచారానికి తేడా ఏంటంటే, గ్రహచారం అంటే ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఒక దశ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే. ఒక ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక గ్రహచారం, దశ అంతర్దశగా అయిపోయాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో జరుగుతున్న అప్స్ అండ్ డౌన్స్ గోచారం. అది గోచారం. అబ్బా చాలా క్లియర్ గా చెప్పారు. చాలా రోజుల నుంచి డౌట్ ఉంది నాకు. సీఎం గా మీరు ఉండిపోయారు, మీరు అయిపోయారు సీఎం అనుకుందాం. అయిపోయిన తర్వాత సీఎం అయితే పని అయిపోలేగా. అంతేగా, అది మొదలే కదా. 5 సంవత్సరాలు మనం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ ప్రూవ్ చేసుకుని ఈ గోచారం ఆట ఆడిస్తుంటది. ఈ గోచారంలో ఏంటంటే ప్రతి గ్రహం కదులుతుంటాడు. 2.5 రోజులకు చంద్రుడు కదులుతాడు, నెలకోసారి రవి కలుస్తుంటాడు, చంద్రుడు అలాగే కూర్చుని 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, 1.5 సంవత్సరానికి రాహుకేతులు మారుతారు, శని 2.5 సంవత్సరానికి మారుతుంటాడు. ఇలా మారుతుంటే వాళ్ళని ఆపలేం కదా మనం. ఈ రోజు అన్ని బాగున్నాయి కదా, రేపు ఇంకో గడిలోకి వెళ్తే మనకి మన శత్రుగ్రహంలోకి వెళ్తే మనకి ఇబ్బంది పెడతారు కదా. కరెక్ట్. ఈ గోచారం దృష్టిలో పెట్టుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారని చెప్పడంలో కారణం గోచార ప్రభావం వల్లనే, గ్రహచార ప్రభావం వల్ల కాదు. అలాగే మనం కొన్ని గోచార ప్రకారం కూడా ఇప్పుడు అష్టమశని రాయించిన తర్వాత కేసీఆర్ గారు అష్ట కష్టాలు పడతారు, కాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి, ఒంటి దెబ్బలు అవుతాయి, ఆ తర్వాత పదవి పోతున్నాయి. ఇవన్నీ మన అప్పట్లో చెప్పిన కాదల కారణం అదే. ఇవన్నీ ఏంటంటే అలాగే మనం రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా గోచారంలో గురుబలం రావడం వల్ల ఆయన అయ్యారు, రాజకీయంగా సీఎం అయ్యారు. ఇంకా ఆయనకి ఏమి అడ్డంకులు లేవండి? ఎందుకు ఉంటే అడ్డంకులు లేని మనిషి లేడండి. ఇప్పుడు మనం చూసాం కదండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు బైఫికేషన్ అవన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు అలా పాలిస్తూ చూసాం. అలాగే తమిళనాడులోని జయలలితని, ఎంజీఆర్ని ఎలా చూసాము, కరుణానిధిని చూసాం కదండి, జయలలిత కరుణానిధిని చూసాం కదా. సో ఇది గ్రహాలే ఆడుకునే ఆట తప్ప మనం ఏమీ మార్చలేమండి. బై టచ్ వుడ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మార్చడం. మనం అది మార్చడం కాదు కాబట్టి అవి ఎలా మారుతుందో తెలుసుకుని మనం సేఫ్ జోన్లో ఉండడం మనకు అవసరం. రైట్. ఇక ముగించే ముందు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను గురుగారు. అయ్యి బాబాయ్, ఇంకా 3 ప్రశ్నలు ఉపసంహారం అన్నమాట. గొంతు ఎగిరిపోయింది నాకు. రైట్ గురుగారు. అంటే ఇప్పుడు మా రౌడీ బాయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ, పెళ్ళి అవుతుంది అంటున్నారు, మరి ఆయన జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది? మీరు జాతకం జరిగేసారు, ఇంగ్లీష్ చెప్పిమంటారు. ప్లీజ్. దేవరకొండది యాక్చువల్లీ న్యూట్రల్ గా చదువుతున్న వ్యవహారం అది. అంటే హైప్స్ లో వెళ్ళట్లేదు. లాస్ట్ 2.5-3 years ట్రాన్సిట్ బాగోలేదు అనమాట. బట్ వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తున్నానికి. అవునా? అదైతే కనిపిస్తుంది జాతకంలో. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉంది. దాన్ని బట్టి వివాహం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శుక్రబలం కావాలి ఆయనకి. సినీ ఇండస్ట్రీకి మెయిన్ ఏంటంటే శుక్రబలం ఉండాలండి, అలాగే రాహు యొక్క మాయ ఉండాలండి. ఈయన శుక్రబలం తక్కువగా ఉంది. ఉండబట్టి ఏంటంటే ఇప్పుడు శుక్రుడు అంటే ఎవరు, ఒకటి ఇంటి ఇల్లాలు, మొట్టమొదటి తల్లిని శుక్రుడిగా అంటాం, తర్వాత భార్యని, తర్వాత పుట్టిన ఆడపిల్లని శుక్రుడు అంటాం. ఆడపిల్లలు అయితే ఉండవు అంటాం. సో ఇక్కడ వివాహం జరగడం అంటే శుక్రుడు బలం పెంచుకోవడం. అక్కడ మన నిజ జీవితంలో మన జాతకంలో శుక్ర బలం లేనప్పుడు ఏంటంటే వచ్చే అమ్మాయి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడని చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆడపిల్ల వచ్చింది అంటే ఒక ఫలితం వస్తుంది. ఆమె జాతకంలో శుక్రుడు ఇంకా బాగుంటే ఇంకా బ్రహ్మాండంగా వెలుగుతారు అనమాట. ఇందాక మనం రామచంద్ర గురించి మనం మాట్లాడడం అదే విషయం అన్నమాట. అలాగే ఈ వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ అవ్వదండి. మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వాలంటే ఆయన వివాహం చేసుకోవాలి. సో ఇద్దరు అంటే ఆయన వివాహం చేసుకోవాలి. చేసుకుంటే లక్ ఫేవర్ నెలలో ఉందంటారు.
అంటున్నాడు చేసుకుందా టేక్ యాక్చువల్లీ షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అంతే కదా, తెలిసిందే కదా. అవును అవును. సో ఆవిడ లక్ ఆవిడకి ఆల్రెడీ ఉంది. ఉమ్, ఈయన శుక్రబలం లేదు కాబట్టి కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడైనా వివాహ బంధాలు కూడా రెండు బ్యాలెన్స్ చేస్తుంటారు మనం. అవును ఆ చేయడంలో ఉద్దేశం ఒకరికి బలం ఉన్నా రెండోవాడి బలం లేకపోతే అలా యాడ్ చేస్తే న్యూట్రల్ అవుతుంది కదా అని మనం చేస్తుంటాం. ఓకే మన వాళ్ళ పూర్వీకులు కూడా అలాగే చేసేవారు. కరెక్ట్. అంటే ఇద్దరు సమానంగా ఉంటారు, అవును. ఇంత ఒకరి జాతకాలు ఒకటి కలుస్తాయి కదా అని. ఉమ్, సో అలాగేంటంటే ఇప్పుడు ఈ శుక్రబలం కోసం ఆయన వివాహం చేసుకుంటే కానీ టర్నింగ్ పాయింట్ ఉండదు ఆయన లైఫ్కి. ఓ, లేకపోతే ఆయన అలా అట్లా వేరే flat గా తప్ప నడుస్తా ఉంటుంది. ఓకే. మంచి అంటే మంచి అవకాశాలు వచ్చేది అదే, తక్కువే. సో Super. మ్యారేజ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఎ టర్నింగ్ పాయింట్ టు హిమ్. వండర్ఫుల్ fact. వండర్ఫుల్. సో ఆమెకైతే ఆల్రెడీ సూపర్ గా ఉంది కాబట్టి ఇంకా నేను అది చెప్పను కానీ మీరు ఎవరైనా గురించి చెప్పారు ఆయన అచ్చా, జాతకం గురించి అంతేనా? చెప్తున్నాను. ఆయన గురించి అంటే ఇంకో అస్ట్రాలజీని అడగారు మీకు బాగా అచ్చా, తెలుసు అని. అంతేనా? ఓకే ఆయన చెప్